మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. నేపాల్, చైనా, టిబెట్ సరిహద్దులో ఉగ్రరూపం దాల్చిన భోటేకోషి, త్రిశూలి నదుల ప్రళయం అంతర్జాతీయ సంక్షోభంగా మారింది. ఎటువంటి వర్ష సూచికలు లేకుండానే హిమపాతం కారణంగా సంభవించిన ఈ హఠాత్ వరదల్లో మృతుల సంఖ్య 160ని దాటింది. ముఖ్యంగా కైలాస మానస్ సరోవర యాత్రకు వెళ్లి తిరిగొస్తున్న వందలాది మంది భారతీయులతో సహా దాదాపు 391 మంది విదేశీ పర్యాటకులు తీవ్ర వరద దెబ్బకు గల్లంతయ్యారు. ఈ భయానక పరిస్థితి, సహాయక చర్యలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. టిబెట్లోని గైరోంగ్ సరిహద్దు పోర్టు నుంచి నేపాల్లోని రసువా జిల్లా గుండా ప్రవహించే త్రిశూలి నది లోయను వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. హిమనీ నది నుంచి భారీ మంచుకొండ చర్యలు తెగిపట్టడంతో ఆ ప్రభావానికి రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం లాంటి ప్రకంపనలు వచ్చాయి. క్షణాల వ్యవధిలోనే మంచు కరిగి ఉప్పెనలా మారి జలాలు సరిహద్దులోని ఇమిగ్రేషన్ కార్యాలయాలు, నివాసాలు, 19 వంతెనలు, ఇంకా 40 కిలోమీటర్ల మేర రహదారులు తుడిచిపెట్టేశాయి. ఈ విపత్తులో కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని తిరిగొస్తున్న భారతీయ యాత్రికులు భారీ సంఖ్యలో చిక్కుకుపోయారు. ఈషా ఫౌండేషన్ నిర్వహించిన యాత్రలో భాగమైన 77 మంది యాత్రికులు సరిహద్దు ఇమిగ్రేషన్ సెంటర్ వద్ద ఉన్న సమయంలోనే ఈ వరద ఉప్పెనలా విరుచుకుపట్టడంతో వారి జాడ దొరకకుండా పోయిందని జగ్గి వాసుదేవ్ వెల్లడించారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు భారతీయ రాష్ట్రాలకు చెందిన 130 మందికి పైగా యాత్రికుల సమాచారం అందకుండా పోయింది. రక్షణ చర్యల కోసం నేపాల్ ఆర్మీ సైన్యం రంగంలోకి దిగగా చైనా వైపున గైరోంగ్ ప్రాంతంలో తీవ్ర ప్రాణ నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. భారత విదేశాంగ శాఖ కాఠ్మండులోని ఎంబసీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ప్రారంభించింది. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానాల్లో 10 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రిని నేపాల్కు తరలించారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా విరుచుకుపడ్డ ఈ జల ప్రళయం హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల తీవ్రతను కళ్లకు కట్టింది. గల్లంతైన పర్యాటకులు, యాత్రికులు క్షేమంగా బయటపడాలని కుటుంబ సభ్యులు ఆవేదనతో ఎదురు చూస్తున్నారు.